ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి ప్రభుత్వ, దేవాదాయ మరియు అటవీ భూములను సగం ధరకే అందజేస్తానని ఈ ఆర్థిక నేరగాడు ఇప్పుడు ఖమ్మంలో ఒక కార్యాలయాన్ని స్థాపించాడు. తనకు అప్పు ఇచ్చిన పెద్దవాళ్లకి పొద్దున్న 4 గంటలకి ఫోన్ చేయటం ఈ నేరగాడి ప్రత్యేకత. నేను మీ అప్పు తీర్చటం కొరకు దాచిన మొత్తం మీరు ఫోన్ ఎత్తకపోవటం మూలాన ఖర్చు అయిపోయినాయి అని కబుర్లు చెప్తాడు. ఇతని పైచాచిక చూపు ఎవరి మీద పడుతుందో అన్న భయంతో ప్రజలు ఓహ్ స్త్రీ రేపురా అని ఇంటి గోడల మీద రాసుకునే పరిస్థితి. ఒక నూతన రాజకీయ పార్టీ ఈ మోసగాడి ప్రముఖ బాధితుల్లో ఒకటిగా మారింది. గత శాసనసభ ఎన్నికలలో విజయం కోసం సిద్ధంగా ఉన్న పార్టీ ఈ మోసగాడి మాటలు నమ్మి తన ప్రతినిధిగా ఖమ్మం జిల్లాకి పరిచయం చేసింది. ఈ మోసగాడి మోసాల విజయయాత్ర జిల్లా మొత్తం పరిచయం ఉండటంతో కనీసం గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ కూడా ఆ నూతన రాజకీయ పార్టీలో చేరకపోవడంతో గత అసెంబ్లీ ఎలక్షన్లలో విరమించుకోవాల్సి వచ్చింది. ప్రజలారా, సులభంగా డబ్బు వస్తుందనే ఆశతో ఇలాంటి ఆర్థిక మోసగాళ్ల ముఠాలో భాగస్థులు అవ్వకండి. సంఘంలో మీ కుటుంబ సభ్యుల గౌరవ మర్యాదలు కాపాడుకోండి. ఒక ప్రముఖుడు చెప్పినట్లు డబ్బు కష్టపడి పని చేయందే ఊరికే రాదు. ఈ మోసగాడి ముఠా సభ్యుల కార్యకలాపాల మీద దృష్టి సారించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి ది పొలిటీషియన్. మరింత ఆసక్తికరం అయిన ఈ నేరగాడి చరిత్ర పార్ట్ 9లో